ఈ ఇయ్యాలైతే మనం మన కరీంనగర్ లో ఉన్న లక్ష్మీ ఫుడ్ కోర్ట్ కి వచ్చినాం కాక. ఇక దీని లొకేషన్ వచ్చేసి జగిత్యాల రోడ్ ఓల్డ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పక్కనే మిఠాయి వాళ్ళ ఎదురుగానే ఉంటది కాక. ఈ అంబియన్స్ గురించి చెప్పాలంటే తినడానికి అయితే రాలి కాక, అంబియన్స్ గురించి అత్త మాత్రం రాకుర్రి. ఇక ఓకే కూర్చొని తిననీకైతే మరీ అంతనైతే ఎక్స్పెక్ట్ చేయకూరు అంబియన్స్ అయితే. ఇక దోస్తులతో వచ్చి కూడా మంచిగా దిబిడి చేయొచ్చు. ఇదైతే బయటకి వెళ్ళి చూడడానికి ఫాస్ట్ ఫుడ్ లెక్క అనిపిస్తుంది కానీ వీళ్ళ దగ్గర మీల్స్ బిర్యానీలు నాన్ వెజ్ కర్రీస్ అయితే అన్ని దొరుకుతాయట కాక. వీటి పక్కన కాలేజీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ అయితే ఎక్కువ వచ్చి తీసుకోవతారట మనోళ్ళ దగ్గర. ఇక మనోళ్ళ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 60 రూపీస్ నుంచి హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి 180 వరకు ఉంది కాక. ఇక 60 రూపీస్ లో మంచూరియా అయితే 180 రూపీస్ కి మటన్ బిర్యానీ వరకు అయితే వస్తాయట కాక. ఇక రేట్ల విషయానికి అయితే రీజనబుల్ అనిపించింది కాక, ఎందుకంటే 180 కి మటన్ బిర్యానీ అంటే బయట చికెన్ బిర్యానీ వస్తలేదు. ఎందుకు వస్తలేదు మా ఇంటికాడ వస్తాను అని నన్ను కామెంట్ సెక్షన్ లో మీరు ఎత్తారు. నాకు తెలుసు నేను అనేది మటన్ బిర్యానీ ఈ రేట్ కి వస్తలేదు అని. ఇక కొన్ని రెస్టారెంట్లు అయితే చికెన్ బిర్యానీ అడ్డగోల్ రేట్ ఉన్నది, ఇక మటన్ బిర్యానీ వస్తుంది. ఇక మేమైతే మన దగ్గర ఫాస్ట్ ఫుడ్ లో ఎగ్ మంచూరియా, చికెన్ మంచూరియా, బగార్ ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇక బిర్యానీ అయితే చికెన్ లాలీపాప్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, కర్రీస్ లో అయితే చిన్న చేపల పులుసు, అదే కాక మన తెలంగాణలో చందమామ కొడుపలు అంటారు, తలకాయ కూర, బోటి కూర, బొమ్మ చేపల పులుసును పులకాలు అయితే తీసుకున్నాం. మన దౌడకేసి వాయించి పడేసే టైం అయితే వచ్చింది. అప్పటి నుంచి దౌడకైతే గట్టిగానే వేసినాం. ఇక మన వాళ్ళ టైమింగ్ వచ్చేసి పొద్దున 11:30 నుంచి రాత్రి 10:30 వరకు అయితే అవైలబుల్ ఉంటారట. ఈ ఒకవేళ మీరు నేను ఆడదానికి రాలేను రా భయ్ నాకు ఆన్లైన్ కావాలంటే వీళ్ళైతే జొమాటోలో అయితే అవైలబుల్ ఉన్నారట. ఇక చికెన్ లాలీపాప్ అయితే దౌడకేసి పప్పు దంచినట్టయితే గట్టిగా దంచినాం. ఇక మన వాళ్ళ దగ్గర మీల్స్ కూడా అయితే దొరుకుతాడు కాకు. అంతేకాదు మన వాళ్ళు ఏదైనా పార్టీ ఆర్డర్స్ కానీ ఏమైనా ఫంక్షన్ ఆర్డర్ కావాలన్నా క్యాటరింగ్ అయినా చేసి ఇస్తారట. ఇక మేము తిన్న ఐటమ్స్ వాటి రేట్లు మన వాళ్ళ నెంబరు వాళ్ళ అడ్రస్ అన్ని కావాలంటే మీకు డిస్క్రిప్షన్ అన్న కామెంట్ సెక్షన్ అన్న పిన్ చేస్తే ఒకసారి అయితే చూసుకోరు. త్రిప్రియా గ్రాండ్ రీజే. ఇక మన దగ్గర దమ్ బిర్యానీ వచ్చేసి 99 రూపీస్ అడగాక, ఇది మోస్ట్ సేలింగ్ ఐటమ్ అట. కాకపోతే మేమైతే ట్రై చేయలేదు. ఇక చిన్న చేపలు తినుడు సాసబరే చెప్పాలి. ఈ చిన్న చేపలు తినుడు ఒక ఆటనే చెప్పాలి కాక, ఎందుకంటే ముళ్ళు చిన్నగా ఉంటాయి కాబట్టి ఎవరికి తీసుకురాదు, కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇక కాకపోతే మనలాంటి వాళ్ళు అలకగా తినేస్తారు. మొన్ననే చేపలు తినట్లో నాకు సాహస బాలుడు అవార్డు వచ్చారు. ఇక మస్తు మంది సోదరుడు దేవుని బిడ్డలు ఇన్స్టాగ్రామ్ లో నాకు ఏం మెసేజ్ చేసిరు అంటే, ఇక టకటగా ఎప్పుడు ఆపరాబాయి నువ్వు చెప్పే ఒక్క ముక్క కూడా అర్థమైతే జర నిమ్మలంగా చెప్పమని అన్నారు. ఇక అది బుడ్డ వీడియో కాబట్టి ఇన్ఫర్మేషన్ మొత్తం రావాలి కాబట్టి టకటగానే చెప్తాం కాక. ఇట్లాంటి పెద్ద వీడియోలు అయితే నిమ్మలంగానే చెప్తాం, ఏమనుకోకుర్రి. ఇక నా భాష జర ఫాస్ట్ గా ఇలా కూడా మధ్య మధ్యలో ఫాస్ట్ వస్తుంది. ఇక చూడు ఏమనుకోకుర్రి సార్ ఇష్టపెట్టుర్రి. ఇక మనోళ్ళ దగ్గర అయితే ప్రాపర్ తెలంగాణ అథెంటిక్ కుజిన్స్ అయితే ఉంటాయి కాక. తలకాయ కూర, బోటి కూర, బొమ్మ చేపల పులుసు, బుడ్డ చేపల పులుసు, రవ్వు చేపల పులుసులు అయితే దొరుకుతాయి. 3 రకాల చేపల పులుసు. ఇక బోటి, తలకాయ, మటన్ అయితే మన తెలంగాణలో దావత్ర ఇవి ఏందైతే దిగదు, ముద్దనైతే ముద్ద దిగది, సీస కూడా దిగదు లోపలికి. దిస్ ఈస్ బొమ్మ చేపల పులుసు. ఈ వీడియో చూసేటోళ్ళకి మీకు అందరికి తెలుసు, నాకు సీ ఫుడ్ అంటే ఓ మాదిరి ఇష్టం సామే. ఇక మనోళ్ళ దగ్గర అన్ని బిర్యానీలు అయితే పులావ్ స్టైల్ ఉంటాయి కాక, దమ్ స్టైల్ కావాలంటే ఒక దమ్ చికెన్ బిర్యానీ ఒకటే ఉంటది. ఇక మనోళ్ళ దగ్గర నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫిష్ లను అయితే ముక్క ఇచ్చుకోకుండా అయితే మస్తు అండేరు కాక. చేపల పులుసులో చాలా క్లిష్టమైన పద్ధతి ఏంటంటే ముక్క ఇచ్చుకోకుండా అండు. మొక్క ఇచ్చుకపోవద్దు, గొంతు లోపలికి ముళ్ళు చొచ్చుకపోవద్దు, చాలా ఇంపార్టెంట్ అమ్మా. అరే ఓ సొల్లు పక్కన పెట్టి పొల్లు పోకుండా దీని రివ్యూ చెప్పు మామ. అత్తన దానికి అత్తనే. ఇక మాకు మరీ నచ్చినాయి ఎగ్ మంచూరియా, చికెన్ మంచూరియా, ప్రాన్స్ బిర్యానీ, తలకాయ కూరను, చిన్న చేపల పులుసు అయితే మస్తు అనిపించినాయి. ఇక చికెన్ లాలీపాప్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ అయితే అంత ఎక్కలే కాక, కొంచెం తీయగా అనిపించినాయి. ఇక బొమ్మ చేపక సూప్ ఫ్లేవర్ ఎక్కలే కాక, అందుకే అది కూడా నాకు కొంచెం ఎక్కలేదు. ఇక బోటి కూడా అంతగానం ఎక్కలే కాక, మిగతా అయితే మంచిగానే ఉన్నాయి. ఇదైతే మా ఒపీనియన్ కాక, ఎందుకంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఇప్పుడు మాకు చికెన్ లాలీపాప్ అంత ఎక్కలే కానీ మా ఫ్రెండ్కి అయితే నచ్చింది. ఈ ఎక్కడనైతే మాకు నచ్చింది మీకు నచ్చాలని లేదు, మీకు నచ్చింది మాకు నచ్చాలని లేదు, జస్ట్ మా పాయింట్ ఆఫ్ వ్యూ, అందుకే చెప్తున్నాం. ఇది ఎందుకు మరి మెన్షన్ చేస్తున్నాం అంటే మస్తు మంది అయితే మనకి ఇన్స్టాగ్రామ్ లో మాకు నచ్చిన వాళ్ళకి నచ్చలేదని పెట్టారు, అందుకే మరి మెన్షన్ చేస్తాను. ఇక వీళ్ళని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే మాకు అంతగానో అనిపించని ఏమేమో చెప్తే వీళ్ళు కూడా నోట్ చేసుకున్నారు. నెక్స్ట్ టైం అవి రిపీట్ కాకుండా చూసుకుంటారట, టేస్ట్ కూడా ఇంకా బాగా స్టడీ చేస్తారట. అందరు రెస్టారెంట్ వాళ్ళు కూడా ఇట్లానే ఆలోచిస్తే మంచిగా ఉంటుంది కాక. ఇదైతే మా ఒపీనియన్, తర్వాత మీ ఇష్టం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హే థ్యాంక్స్, నమస్తే.